అక్రమాస్తుల కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు. నిన్న ఉమామహేశ్వరరావుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మొత్తం 14 చోట్ల సోదాలు, ఈ దాడులు కొనసాగాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ దాడుల్లో 3 కోట్ల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నగదు 38 లక్షలు, 60 తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులున్నాయి. అక్రమాస్తుల కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు. నిన్న ఉమామహేశ్వరరావుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మొత్తం 14 చోట్ల సోదాలు, దాడులు కొనసాగాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ దాడుల్లో 3 కోట్ల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నగదు 38 లక్షలు, 60 తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఆయన్ను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇక ఇవాళ మరికొద్ది సేపట్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయనకు మొదటగా ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరచబోతున్నారు. వాస్తవానికి ఇటీవల కాలంలో ఉమామహేశ్వరరావుకు సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత గత కొంతకాలం నుంచే ఏసీబీ అధికారులు ఆయన మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆయన ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి సమయంలో జవహర్ నగర్, అబిడ్స్ ప్రాంతాల్లో ఇటు ఆయన ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి సమయంలోనే అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భంలో ఆయన సస్పెన్షన్ కూడా గురయ్యారు. ఆ తర్వాత ఏసీపీగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఇబ్రహీంపట్నంలో ఆయన విధులు నిర్వర్తిస్తున్న సమయంలో భూతగాదాల్లో ఇన్వాల్వ్ అయ్యి అనేక మంది బాధితులకు అన్యాయం చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ యొక్క సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి ఏదైతే ఈ ఫ్రీలాన్స్కు సంబంధించినటువంటి ఏదైతే సాహితీ ఇన్ఫ్రా చీటింగ్ కేసుకు సంబంధించి ఏదైతే వ్యవహారం నడిచిందో ఇందులో ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉండి బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి ఆయన ఎవరైతే యొక్క సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ ఆయనకు వత్తాసు పలుకుతూ కూడా బాధితులందరికీ అన్యాయం చేస్తూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కూడా ఆయన బాధ్యత సరిగా నిర్వర్తించలేదన్నటువంటి ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. సో ఇలా అనేక అవినీతి ఆరోపణల మధ్య ఇది మొత్తం పాస్ట్ హిస్టరీ మొత్తం చెక్ చేసిన తర్వాత ఇటీవల కాలంలో కూడా ఉమామహేశ్వరరావు మీద యొక్క అవినీతి ఆరోపణలు ఎక్కువ కావడంతో, అభియోగాలు తలెత్తడంతో దీని మీద పాస్ట్ హిస్టరీ చెక్ చేసినటువంటి ఏసీబీ అధికారులు నిన్న దాదాపు 14 ప్రాంతాల్లో ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయనకు సన్నిహితులు, బంధువులు అందరి ఇళ్లలో కూడా దాదాపు 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అంటే దాదాపు 14 గంటల పాటు కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే పెద్ద మొత్తంలో ఈ సోదాల్లో భాగంగా ఆయన ఇంట్లో పెద్ద మొత్తంలో నగదును, అంటే దాదాపు 38 లక్షల రూపాయల క్యాష్ను గుర్తించారు. అలాగే పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, నగదును గుర్తించడం జరిగింది. వీటితో పాటు ఆయన ఆస్తులకు సంబంధించి 17 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒక గట్కేసర్లోనే 5 ఫ్లాట్లు గుర్తించారు. అలాగే షామీర్పేటలో ఒక విల్లా ఉన్నట్లు గుర్తించారు. మరి కొన్ని డాక్యుమెంట్స్ను చెక్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్స్లో సందీప్ అనేటువంటి వ్యక్తి పేరుతో ఆయన కొన్ని లావాదేవీలు నడిపినట్లు కూడా, కొన్ని పెట్టుబడులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. సో ఇది మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రాత్రి 9 గంటలకు ఆయన ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు ఎవరైతే ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఉన్నాడో, సుధీంద్ర డైరెక్షన్లో జరిగినటువంటి యొక్క సోదాలు మొత్తంలో కూడా ఆయన అటు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నటువంటి ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రి 9 గంటలకు అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇక ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ఆయన్ను ఇటు నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత ఇవాళ సాయంత్రం వరకు కూడా రిమాండ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మధ్య కాలంలోనే ఏసీబీ అధికారులు యొక్క అవినీతి తిమింగలాల మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం హెచ్ఎండిఏ శివబాలకృష్ణ వ్యవహారం, ఆ తర్వాత ఇటు ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి జ్యోతి వ్యవహారం, ఇప్పుడు ఉమామహేశ్వరరావు. ఇలా గత కొంతకాలంగా కూడా అవినీతిమయంలో కూరుకుపోయినటువంటి అధికారులందరి మీద కూడా ఫోకస్ పెట్టినటువంటి ఏసీబీ అధికారులు ఇప్పుడు వరుసగా ఒక్కొక్కరిని కూడా బయటకు తీస్తూ అరెస్టులు చూపిస్తున్నారు. ఇప్పుడు ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన మరికొద్దిసేపట్లోనే కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రత్న.